ఇప్పటికన్నా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే ఏమనంటే ఎర్రబుక్కు అంటావు. నీ జీవితంలో ఆ పుస్తకం తెరిచేటువంటి రోజు కూడా రాదు. నీ జీవితంలో నీకు నీ తండ్రికి ఎప్పటికీ ఆ ఎర్ర పుస్తకం కనీసం మొదటి పేజీ కూడా తెరిచేటువంటి రోజు రాదు. అది నువ్వు మడిచి ఎక్కడో పెట్టుకోవడం తప్ప. నీ కుర్చీని ఇప్పటికే మడత పెట్టేశాం 2019లో. మీ నాన్న కుర్చీని మడత పెట్టేశాం. రేపు నీ పుస్తకాన్ని కూడా నువ్వు మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో. కావాల్సినంత ఉంది నీకు. ఇంకా ఇక్కడైనా నువ్వు ఎంత సీరియస్గా డైలాగులు చెప్దామన్నా, ఎంత సీరియస్గా మా మీద విమర్శలు చేద్దామన్నా నిన్ను చూసి ఆ సీరియస్నెస్ మాకు రావట్లేదు. అంత కామెడీ ఫేస్ మంది. దయచేసి ఈ తప్పుడు రాతలో ఎవడో ఇచ్చినటువంటి 4 పదాలు స్పష్టంగా పలకవయ్యా. నువ్వు పెట్టినటువంటి సమావేశం పేరు చెప్పు ఏంటో. నువ్వు నేను చెప్పడం కాదు, ఆయన చెప్పమను. మనం డెంగ్యూ జ్వరాలు అని చెప్పమను. చెప్పగలలేమో ఏమో. ఆయన ఏమంటాడు ఆయన అడుగు, నన్ను ఏమని చెప్పమంటావు. సో ఈ కనీసం నోరు తిరగనటువంటి నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం. దయచేసి ఆ మాటలు మానుకొని ఇప్పటికన్నా మేము 14 సంవత్సరాల్లో మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాం, ఈసారి ఇస్తే ఏదైనా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మా మీద విమర్శలు చేసి ఏదో చేసేసామని ఒక భ్రమ కల్పించి దయచేసి ఇక్కడ ప్రచారాలు చేయొద్దు, మా మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని చెప్పి మరొకసారి ఈ పప్పుకి హెచ్చరిస్తూ నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సరే దీన్ని చూస్తే ఆయన పరిగెడు వస్తాడులే. ఇంకే మీరే చెప్పాలి స్పందన ఏంటో. చాలా మాట్లాడి వెళ్ళిపోయారు జగన్ గారి గురించి. ఇప్పుడు కనీసం షర్మిల గారికి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా తిరిగి పార్టీలోకి వస్తారు అంటే ఏమన్నా వ్యాపారాలు అవి ఏముంటాయి, ఇస్తారని ఆశపడడం వాళ్ళు వస్తారా? అది ఆయన అడగాలి నువ్వు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి గడిచినటువంటి ఈ 58 మాసాలుగా అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలను మనం చూసాం. కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వస్తున్నటువంటి స్పందనని మనం భీమిలి సభ దగ్గర నుంచి, తర్వాత జరిగినటువంటి దెందులూరు సభ దగ్గర నుంచి, నిన్న కాక మొన్న జరిగినటువంటి రాప్తాడు సభ చూసిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి, సామాన్యుడికి ఉన్నటువంటి అభిమానం ఏంటో, ఆయన రోడ్డు ఎక్కితే వచ్చేటువంటి స్పందన ఏంటో క్లియర్గా కనబడుతూ ఉంది. సో ఒకరిద్దరు ఎవరన్నా తప్పిదం చేసినా లేదా ఆ క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వారు సమీక్షించుకొని తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా చూడాలి తప్ప దీన్ని పెద్దగా ఏదో జరిగిపోయింది మళ్ళీ ఏదో ఇంకొక ఉపద్రవం వచ్చి పడిపోయింది అనేటువంటి దానికి చూడాల్సినటువంటి పని లేదనేటువంటిది నా అభిప్రాయం. ఏ బాబు రాని, ఏ బాబు అయితే ఏమో చెప్పు. ఏ బాబు అన్నా చంద్రబాబే కదా డిసైడ్ చేయాల్సిందే. ఈరోజు రేపు బహుశా నాకు తెలిసి రేపో ఎల్లుండో ఎన్డీఏలో చేరుతున్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత ఆల్మోస్ట్ 3 పార్టీలు కలిసి వస్తాయి. 3 పార్టీలు కలిసి వచ్చిన తర్వాత ఎవరన్నా క్యాండిడేట్ కావచ్చు. వన్స్ వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత క్యాండిడేట్ పలానోళ్ళు అని చెప్పి మేమే క్యాండిడేట్లు మార్చేటువంటి పరిస్థితి ఉండదు. లేదా ఎవరో పలానాలు వచ్చేస్తున్నారమ్మో ఏదో అయిపోతుంది, అమ్మో బ్రహ్మాండం బద్దలైపోతుంది అనేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు. మేము రొటీన్గా మేము ఏమైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయం మేము తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ. చాలు. ఇస్తాను, డెఫినెట్గా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీకు కావాలంటే ఆన్ పేపర్ ఇస్తాను. గతంలో ఎగుమతులు ఎంత, ఇప్పుడు ఎగుమతులు ఎంత, గతంలో ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేశారు, ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, వారి హయాంలో వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, మన హయాంలో మనం ప్రారంభించినటువంటి కంపెనీలు ఏంటి, ఇవన్నీ కూడా ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి కానీ ఐటీకి సంబంధించి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు, సంబంధించినటువంటి శాఖల దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను చెప్పినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్తో చెప్తున్నటువంటి తప్ప కాకి లెక్కలకు కాదు. ఏమో ఆయన వచ్చి తీసుకెళ్తే మంచిది నా ఉద్దేశంలో.
రైట్ అయితే నేను రెడీ అని చెప్తున్నాను కదా, నేను రెడీ అని చెప్తున్నా. ఆయనకి అంత ధైర్యం ఉండొద్దు. జనం నుంచి గెలిచి వచ్చినటువంటి నాలాంటి వాడికి బ్యాక్ డోర్లో వచ్చినటువంటి వాళ్ళంటి వాడితోని మనకన్నా స్థాయి ఉండాలి కదా మాట్లాడడానికి.